హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఎప్పుడు టమాటో పప్పు కాకుండా ఈసారి ఆకుకూర పప్పు ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకటి కాదు, రెండు కాదు, 5 రకాల ఆకుకూరలు వేసి పప్పు చేస్తాము. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా హెల్దీ, చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఆకుకూరలు తినని వాళ్ళకి ఇలా పప్పు చేసి పెట్టండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వీడియోలోకి వెళ్లే ముందు అన్ని ఆకుకూరల్లో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ముందుగా ఆకుకూరలన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తోటకూర 2 కట్టలు, పాలకూర 2 కట్టలు, చుక్కకూర 2 కట్టలు, మెంతమ్మాకు 2 కట్టలు, ఒక గుప్పెడు మునగాకు నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ గిన్నెను తీసుకుని 100 గ్రాముల కందిపప్పును యాడ్ చేసుకోవాలి. 100 గ్రాముల కందిపప్పు అంటే ఒక మీడియం సైజ్ కప్ వస్తుందన్నమాట. కందిపప్పు యాడ్ చేసుకున్నాక 2 to 3 టైమ్స్ వాష్ చేసుకుని, మీకు టైం ఉంటే నానబెట్టుకోండి, లేకపోతే డైరెక్ట్గా పప్పును ప్రిపేర్ చేసుకోండి. 2 మీడియం సైజ్ పండిపోయిన టమాటోలు యాడ్ చేసుకోండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 5 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. పప్పులో ఎప్పుడైనా సరే కారానికన్నా పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయ, పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత 1 కప్పు కందిపప్పుకి 5 కప్పుల ఆకుకూర యాడ్ చేసుకోవాలి. అప్పుడు కరెక్ట్గా ఆకుకూర సరిపోతుంది. మీరు ఏ ఆకుకూరతో పప్పు ప్రిపేర్ చేసినా 1 కప్పు కందిపప్పుకి 5 కప్పుల ఆకుకూర యాడ్ చేసుకోవాలన్నమాట. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 కప్పు కందిపప్పుకి 4 కప్పుల వాటర్ యాడ్ చేసుకుని పప్పును ఉడికించుకోవాలి. చింతపండు డైరెక్ట్ గా యాడ్ చేస్తే కందిపప్పు త్వరగా ఉడకదనమాట. అందుకని ఒక బౌల్ తీసుకుని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని బౌల్లోకి యాడ్ చేసి కుక్కర్ గిన్నెలోకి పెట్టేసుకోండి. మూత పెట్టేసుకుని 3 విజిల్స్ హై ఫ్లేమ్ లో వేయించుకుంటే పప్పు చక్కగా కుక్ అయిపోతుంది. ఆవిరంతా పోయిన తర్వాత చింతపండు గిన్నెని తీసేసి పక్కన పెట్టేసుకుని మీ టేస్ట్కి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకుని పప్పుని ఇంకా మెదిపేసుకోండి. పప్పు మరీ మెత్తగా మెదుపుకోకుండా అక్కడక్కడ పప్పు ఉండదట్టు మెదుపుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మీ టేస్ట్కి సరిపడా ఉప్పు మాత్రం ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. పప్పులో ఉప్పు పులుపు కరెక్ట్ గా లేకపోతే పప్పు అస్సలు టేస్టీగా ఉండదు. తాలింపు వేసే ముందు ఉప్పు పులుపు మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకోండి. పప్పుని మెదుపుకుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకుని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 10 దంచిపెట్టిన వెల్లుల్లిపాయలు, 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, మెంతులు యాడ్ చేసుకుని తాలింపుని బాగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేసి కరివేపాకు, ఎండుమిర్చి యాడ్ చేసుకుని తాలింపుని పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. బాగా మిక్స్ చేసుకుని ఇంకా వేడి వేడి రైస్లోకి కొద్దిగా నెయ్యి వేసుకుని సర్వ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా పప్పుని ఉల్లిపాయతో సర్వ్ చేసుకున్నారా? ఒక్కసారి ఉల్లిపాయ నంచుకుని పప్పు తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు మిరపకాయ ఉల్లిపాయ నంచుకుని తింటే భలే ఉంది. డెఫినెట్ గా ఈసారి పప్పును ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.